కష్టంతో కాదు కల్తీతో కోట్లు. ఆసియాలోనే రైస్ మిల్లుల రాజధానిగా పేరున్న పట్టణం అలాంటి మిర్యాలగూడ కేంద్రంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ బియ్యం మాఫియా దందా బట్టబయలైంది. బ్రాండెడ్ బియ్యం పేరుతో నాసిరకం బియ్యాన్ని నకిలీ సంచుల్లో నింపి మార్కెట్లోకి వదిలిన అక్రమ సామ్రాజ్యానికి ప్రధాన సూత్రధారిగా ప్రముఖ వ్యాపారి అనే పేరు తెరపైకి వచ్చింది. ఒకప్పుడు సామాన్య మధ్యతరగతి వ్యక్తిగా బియ్యం వ్యాపారంలో ఏజెంట్గా మొదలైన ఆయన ప్రస్థానం అతి తక్కువ కాలంలోనే 100 కోట్లకు పడగలెత్తి కుబేరుడిగా మారాడని వ్యాపార వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇది కష్టంతో సంపాదించిన సంపద కాదని కల్తీ నకిలీతో కూడిన దందా ద్వారా కోట్లకు అధిపతిగా మారాడని విమర్శలు వెలువడుతున్నాయి. బ్రాండెడ్ ఏదైనా బస్తా ఇతనిదే. వామ్మో. మిర్యాలగూడలో మిల్లింగ్ అయ్యే నాణ్యమైన బియ్యాన్ని కాకుండా తక్కువ నాణ్యత గల బియ్యాన్ని సేకరించి ప్రముఖ కంపెనీల బ్రాండెడ్ బస్తాల్లో నింపి దేశవ్యాప్తంగా సరఫరా చేయడమే ఆయన నైజం అని సమాచారం. ఈ నకిలీ బియ్యం సరఫరా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీదర్ వంటి ప్రాంతాలకు భారీగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీ ముసుగులో రూపాయలు 103 కోట్ల దందా. ప్రముఖ కంపెనీ అయిన జిఆర్టీను పోలిన మరో పేరుతో బస్తాలు తయారు చేసి అదే తరహాలో లోగోలు డిజైన్లతో వినియోగదారులను మోసం చేస్తూ దాదాపు రూపాయలు 103 కోట్ల మేర గండి కొట్టుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ బియ్యాన్ని అసలైన బ్రాండెడ్ బియ్యంగా ప్రచారం చేస్తూ భారీ లాభాలు దండుకుంటున్నట్టు సమాచారం. మిల్లర్ల కళ్ళు కప్పి నకిలీ బస్తాల ఫ్యాక్టరీ అట. రైతులు మిల్లర్ల మధ్య ఏజెంట్గా వ్యవహరిస్తూనే ఆ వ్యాపారి సొంతంగా నకిలీ బస్తాల ముద్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడని సమాచారం. ఈ కేంద్రంలో 12కి పైగా ప్రముఖ కంపెనీల లోగోలు వాడుకుంటూ బస్తాలు తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నట్లు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మిర్యాలగూడ ప్రాంతంలో నకిలీ బస్తాల ముద్రణ సాగుతున్న బస్తాల తయారీ తయారీలో గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న స్థానిక అధికారులకు ఉలుకు పలుకు లేకపోవడంతో మరింత అనుమానాలు దారితీస్తూ ఉంది. గతంలోనూ హెచ్చరికలు కానీ మారని తీరు. ఈ నకిలీ బస్తాల దందా ఇప్పుడే మొదలైంది కాదు. గతంలోనూ ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. సూర్య బ్రాండ్ నకిలీ వ్యవహారంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చేత మందలింపులు ఎదుర్కొన్న కాకినాడ లలిత బ్రాండ్ ప్రతినిధులు హెచ్చరించిన ఆదిత్య రైస్ ప్రతినిధులు భౌతిక దాడికి దిగిన ఆయన తీరు మారలేదు అని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రాజకీయ అండతోనే ఈ అక్రమ సామ్రాజ్యమా? ఒక సాధారణ ఏజెంట్ 100 కోట్లు సామ్రాజ్యం ఎలా నిర్మించాడని ప్రశ్నకు సమాధానం అతని వెనుక ఉన్న రాజకీయ అండదండనే స్థానికంగా చర్చ జరుగుతున్నది. ప్రముఖ నేతలు తనకు బంధువులని, అగ్రనాయకులు తన జేబులో ఉన్నారని ప్రచారం చేయించుకుంటున్నారు. అధికారులను బురిడీ కొట్టిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజకీయ ఛత్రం కిందే అక్రమ సామ్రాజ్యాన్ని అదుపు లేకుండా విస్తరించుకున్నాడన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. స్థానిక యంత్రాంగం నిద్రపోతుందా? మామూళ్ల మత్తులో మునుగుతా ఉందా? ఈ వ్యవహారంలో అత్యంత కీలక అంశం స్థానిక అధికారుల పాత్రపై వస్తున్న అనుమానాలే. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో అడ్వకేట్ కమిషన్ రంగంలోకి దిగే వరకు ఇక్కడి విజిలెన్స్ కమర్షియల్ ట్యాక్స్ పోలీసు శాఖ ఈ అక్రమాలు గుర్తించలేదా అన్న ప్రశ్నలు ప్రజల్లో రగులుతున్నాయి. పక్క రాష్ట్రాల పోలీసులు, ఢిల్లీ బృందాలు వచ్చి దాడులు చేస్తుంటే మన ప్రాంత అధికారులు మాత్రం మౌనంగా ఉండడం వెనుక కారణం ఏంటన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఇది నిర్లక్ష్యమా లేక అక్రమార్కులతో కుమ్మక్కైన తీసుకుంటున్న వాటానా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ అడ్వకేట్ కమిషన్ హైకోర్టు ఆదేశాల మేరకు వచ్చిన అడ్వకేట్ కమిషన్ సభ్యులు పోలీసుల సహకారంతో గోపి కార్యాలయాన్ని నకిలీ బస్తాల ఫ్యాక్టరీని తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. నకిలీ లోగోలు, ముద్రణ యంత్రాలు, బస్తాలు, గ్యాస్ సిలిండర్లు తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. నకిలీ మాఫియా ఇక్కడితో ఆగుతుందా లేక రాజకీయ ల్యాబింగ్ ద్వారా మరీ తెర వెనుక కార్యకలాపాలు మొదలవుతాయా అన్నది ఇప్పుడు మిర్యాలగూడలో హాట్ టాపిక్గా మారింది. డిమాండ్
అసలు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ అక్రమ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను సహకరించిన అధికారులను కూడా గుర్తించి విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. నకిలీ బియ్యం దందాతో మిర్యాలగూడ పేరు దేశవ్యాప్తంగా చెడిపోకుండా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఇలాంటి మోసాలపై తక్షణమే ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. మిర్యాలగూడ అంటే చాలామందికి మిర్యాలగూడ ప్రాంతం అంటే ఇటు రైస్ మిల్లర్లకు సంబంధించి ఒక రాజధానిగా మిర్యాలగూడ ఉంటుంది. దీంట్లో ఒక దుర్మార్గుడు అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూడండి, పొద్దుగల్ల లేస్తే ఈ పేదోడు తినేది టిఫిన్లు కాదు, బిర్యానీలు కాదు, 3 పూటల అన్నం. గవర్నమెంట్ బియ్యం మంచిగా రాక సన్న బియ్యం కొనుక్కుందామని వచ్చిన జీతంలో సన్న బియ్యం కొనుక్కుందామని పోయి మనమేమో మన బ్రాండెడ్ హెచ్ఎంటీఓ ఇంకోటో అని చెప్పేసి మనం కొంటాం. ఈ దొంగనా కొడుకులు ఒకటే బియ్యాన్ని వేరే లోగోలు పెట్టి వేరే కంపెనీల లోగోలు పెట్టి ఇటువంటి దొంగనా కొడుకులు, ఇటువంటి లుచ్చనా కొడుకులు ఇట్లా ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అంటే ఇంతన అసలు ఈ కొడుకులకు తనిఖీలు చేయకుండా అధికారులకు సిగ్గన్నా ఉండాలి. ఫస్ట్ అధికారులకు సిగ్గు లేదు, నోట్లకు తాళాలు వేసుకున్నారు, ఏసీలకు కింద కూర్చొని భజనలు చేస్తూ ఉన్నారా ఇటువంటి కొడుకులకు? ఒక సామాన్య ఏజెంట్గా ఉండి ఇప్పుడు 100కు పైగా కోట్లు సంపాదించిండు అంటే ఆషామాషియా? ఎంత దోచుకుంటే, ఎంత ప్రజలను మోసం చేస్తే, ఎంత ప్రభుత్వాన్ని మోసం చేస్తే, ఎంత అధికారిక యంత్రాంగాన్ని మోసం చేస్తే ఇంత కోట్లు వచ్చినాయి అంటే వీడు సంపాదించినటువంటి 100 కోట్లలో మీకు ఏమైనా కమిషన్లు వచ్చినాయని చెప్పేసి వీడికి ఇటువంటి పర్మిషన్లు ఇచ్చిరా? అవతలలో కేసులు నమోదు చేసినా కూడా మీరు దర్యాప్తు చేయలేదా? మీరు ఎంక్వైరీలు చేయలేదా? పోలేదా? హైకోర్టు ఢిల్లీకి వెళ్ళి అడ్వకేట్ కమిషన్ని పంపించి ఇక్కడికి తనిఖీలు చేసిన దాకా మీ కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయా? చెప్పండి, కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకపోయినాయా? అధికారులేమి ఇవి? ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగంది. వాడోడు గోడ మీద పిల్లి లేక, గోపి గోడ మీద పిల్లి లేక ఆడికెళ్ళి ఈడికెళ్ళి ఆడికి ఇటు అధికారులను మోసం చేయడం, ఇటు ప్రభుత్వాన్ని మోసం చేయడం, అటు పోలీస్ యంత్రాంగాన్ని మోసం చేయడం. అంటే ఒక్కటా రెండా వాని కథ మీ దగ్గర నుంచి మస్తు కథ ఉన్నది మన తాన. చూడండి, వాడు ఎక్కడి నుంచి వస్తే వానికి బియ్యం ఇక్కడి నుంచి వాడు పోతాడు, ఏంది కథ, మెదక్ ఏంది, అది నర్సాపూర్ ఏంది, మొత్తం ఉన్నది మన తాన కథ. ఊకేనే కాదు, దీని పెద్ద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పటికైనా మేలుకోర్రి ప్రభుత్వము, ఇప్పటికైనా మేలుకోర్రి. ఎవడో వచ్చి మనకు నీతులు చెప్పుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మనమే కరెక్ట్ లేకపోతే ఇంకెందుకు మరి? ఢిల్లీకి వెళ్ళి హైకోర్టు అడ్వకేట్ కమిషన్ పెట్టిన దాకా మీరు పడుకుంటున్నారా పరుపుల మీద? వీని కథలు చూడు, వీని బియ్యం, వీని గోదాం పెట్టుకున్నాడు, ఫేక్, ఇదంతా ఫేక్ గోదాము. గోదాం పెట్టుకొని 12 లోగోలు ముద్రించి ఫేక్ బస్తాలను ముద్రించి ఆ లోగోలతోటి ఒకటే బియ్యాన్ని అందులో పెట్టి ఇతర తెలంగాణ కాదు వేరే రాష్ట్రాలకే సరఫరా చేసేంత ఉన్నాడంటే ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ? ఎక్కడ పోతుంది ఈ కల్తీ వ్యవస్థ? ఆల్రెడీ ఇప్పటికీ 3 కంపెనీలు వాడిపైన యాక్షన్ కూడా తీసుకుని బెదిరించిరు, తిట్టిరు. అయినా మారకపోతే నువ్వు మనిషివారా అని అసలు? అంటే మా పేదోళ్ళ బతుకులు ఎట్లా కనిపిస్తున్నాయిరా మీకు? నువ్వు పేదోళ్ళ నుంచి వచ్చినావు కదరా. ఇప్పటికైనా యాక్షన్ తీసుకోర్రి గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి మిర్యాలగూడ అధికారులు యాక్షన్ తీసుకోర్రి, వాడిని విచారణ చేపట్టండి, తక్షణమే వాడిని అరెస్ట్ చేయండి, వాని గోదాంని సీజ్ చేయండి దయచేసి. ఇది ప్రజా వాయిస్ నుంచి మా డిమాండ్. ఇగో ఒకటా రెండో వీని లారీలు మా ఆశామాష, వీడు ఎక్కడెక్కడ పోతే వీని నర్సాపూర్ ఏంది, వీని మెదక్ ఏంది, వీని కథ మొత్తం ఉన్నది మన తాన. దయచేసి ఇక్కడ మిర్యాలగూడకు సంబంధించినటువంటి అధికారులు ఏందో ఈ లలిత చిన్న దుఃఖం పెట్టిండు, ఈడ లోపల పెద్ద గోదాం పెట్టిండు. అక్కడ
మా ఎట్లాగా ప్రజలు ఎట్లాగా అనిపిస్తున్నారు ఈ కొడుకులకు? సిగ్గు లేదు. ఎటు తిరిగి అమ్మ అందరూ వచ్చి పేదోళ్ళని మీద పడతారు ఏమరా మీ బతుకులా? మతం మారితే కుల వివక్ష